హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఈరోజు ఆల్రెడీ టైటిల్ కానీ తమ్నైల్ కానీ చూసుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ నాకు తెలిసి ఈ వీడియోకి మీరు వచ్చారు అంటేనే డెఫినెట్గా జాబ్ సీకర్స్ అన్న పాయింట్. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్ కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఎంటైర్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్నా కూడా డెఫినెట్గా నాకు కామెంట్ చేయండి. దానికి రిలేటెడ్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో దానికన్నా ముందు అసలు ఈ బుక్ ఎందుకు తీసుకొచ్చాను, అఫ్కోర్స్ ఈ ప్రజెంటేషన్ నేను సిస్టంలో పవర్ పాయింట్లో కానీ ఎక్కడైనా కూడా చేయొచ్చు. బట్ బుక్లోనే ఎందుకు టైం ఇన్వెస్ట్ చేసి మరీ రాసుకొచ్చాను అనేది ఎండ్లో ఆ టిప్ చెప్తాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఏమేమి కవర్ చేయబోతున్నాను అంటే, ఫ్రెషర్స్కి రెజ్యూమ్ టిప్స్, ఇంటర్వ్యూ హ్యాక్, స్కిల్స్ టు లెర్న్, జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఏం చెయ్యొచ్చు, ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అండ్ జనరల్గా ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి. బుక్లో నేను ఇంగ్లీష్లో రాశాను, బట్ మనది తెలుగు ఛానల్ కాబట్టి కన్వీనియన్స్ కోసం నేను తెలుగులో చెప్తాను. ఎవరైనా కనుక వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే ఆడియో ట్రాక్ కనుక ఇంగ్లీష్లో చేంజ్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్లో వస్తుంది. ఓకేనా. ఫస్ట్ వన్, రెజ్యూమ్ టిప్స్. మీరు ఫ్రెషరు కాబట్టి డెఫినెట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి మీ రెజ్యూమ్ని మీరు చాలా క్లియర్గా, చాలా సింపుల్గా రెజ్యూమ్ చూడగానే మీరు ఏంటి అనేది అర్థమైపోయేలాగా ఉండాలి. అసలు మిమ్మల్ని ఇంటర్వ్యూ దాకా తీసుకువెళ్ళి మీకు జాబ్ రావాలి అంటే ఫస్ట్ చూసేది మీ రెజ్యూమే. సో దాన్ని చాలా సింపుల్గా, చాలా క్లియర్గా పెట్టండి. అందులో ఏమేం పాయింట్స్ యాడ్ చేయాలి, డెఫినెట్గా ఒక రెజ్యూమేలో ఒక స్ట్రాంగ్ సమ్మరీ అయితే ఉండాలి. ఎలాగా అంటే అసలు మీరెవరు, ఏంటి, అండ్ మీ ఎయిమ్ ఏంటి. ఇప్పుడు చూడండి, నేను సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి, డెలివరీ హెడ్ అవ్వాలి, ఇలా నా ఎయిమ్ పెట్టేదాన్ని. సో అఫ్కోర్స్ ఇప్పుడు నేను అనుకున్న ఎయిమ్ రీచ్ అయ్యాను. అలాగే మీ మీరు పెట్టే ఎయిమ్ కూడా ఎలా ఉండాలి అంటే, మీరు ఏ స్కిల్ ఆర్ ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో దానిలో ఉన్నటువంటి హై లెవెల్ గ్రోత్, ఆ రోల్స్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా పెట్టండి. అండ్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఆల్రెడీ మీ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్స్ చేసుంటారు, ఏమైనా ఇంటర్న్షిప్స్ చేస్తుంటారు. కొంతమంది ఏంటంటే స్కిల్స్ని అప్స్కిల్ చేసుకోవడానికి సర్టిఫికెట్స్ కూడా చేస్తారు. ఇలాంటివి కొంచెం బుల్లెట్ మార్క్స్లో హైలైట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక జావా డెవలపింగ్ మీద లేకపోతే నోట్ జిఎస్ మీద ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ ఇంటర్న్షిప్ ఎక్కడ చేశారు, మీరు ఆ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ కానీ ఏదైనా మీరు ఒక సర్టిఫికేషన్ చేశారు, టెక్నికల్ సర్టిఫికేషన్ మీ స్కిల్ సెట్కి రిలేటెడ్, నోట్ జేఎస్ అవ్వచ్చు, లేకపోతే పిఎంపి సర్టిఫికేషన్ అవ్వచ్చు, అలా స్పెసిఫిక్గా ఏ సర్టిఫికేషన్ చేశారు అవి హైలైట్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అలా హైలైట్ చేసుకోవడానికి ఏమీ లేకపోయినా దట్ ఈస్ ఫైన్. మీ రెజ్యూమేలో మీ కాలేజ్లో మీరు చేసినవి హైలైట్ చేయండి, బట్ ఫేక్గా మాత్రం యాడ్ చేయకండి. నెక్స్ట్, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ యాడ్ చేయండి. ఎలాంటివంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ నుంచి ఇది ఫ్రెషర్, సో ఆబ్వియస్గా మీకు ఇంతకుముందు చేయలేదు కాబట్టి నా కాలేజ్లో ఈ ఇంటర్న్షిప్లో ఐ హ్యావ్ డెవలప్డ్ సో అండ్ సో ప్రోడక్ట్, లేకపోతే ఐ హ్యావ్ మేనేజ్డ్ ఎంటైర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్, ఆర్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ ప్రోడక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అంటే మీ సైడ్ నుంచి నేను ఇవి చేశాను అనేవి హైలైట్ చేయండి. నిజంగా మీరు ఏం చేసుంటారో అవి హైలైట్ చేసుకోండి. ఈవెన్ మీరు ఎంటైర్ క్లాస్ని లీడ్ చేసినా కూడా ఐ లెడ్ 30 పీపుల్ అంటే, సో ఇండైరెక్ట్గా అక్కడ మీకు టీమ్ మేనేజ్మెంట్ ఉంది, అది వాళ్ళకి హైలైట్ అవుతుంది. సో అలాంటివి మీరు హైలైట్ చేసుకోండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్లో ఎంత హైలైట్ చేసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకూడదు. ఫార్మాట్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. మీరు పైన స్టార్టింగ్ ఎలా ఉందో ఎండ్ వరకు, సో ఇష్టమైనట్టుగా ముందు వెనక డిజైన్స్ అలాంటివి ఏమీ పెట్టకండి, చాలా నీట్గా ఉండాలి. ఫాంట్ కూడా ఏరియల్ కానీ కాలిబ్రీ కానీ అలా సింపుల్ ఫాంట్స్ పెట్టండి. హైలైట్ అయిపోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేయకండి. ఇది రెజ్యూమే టిప్స్. నెక్స్ట్, అసలు ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి. లెట్ మీ సే దట్ మీ రెజ్యూమే బాగుంది, ఇంటర్వ్యూ కాల్కి పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో ఎలా చేయాలి. ఫస్ట్ ఒక ఎక్స్ అనే ఆర్గనైజేషన్ నుంచి మనకి కాల్ వచ్చింది. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఆ ఎక్స్ ఆర్గనైజేషన్ ఏంటి,
ఆ ఆర్గనైజేషన్ దేనికి సంబంధించింది? అట్‌లీస్ట్ ఎట్ ఎ హై లెవెల్ తెలుసుకోండి. ఆ ఆర్గనైజేషన్‌కి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా రీసెంట్‌గా? ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇంటర్వ్యూకి చెప్తున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మీకు ఈ కంపెనీ గురించి ఏమైనా తెలుసా? లేకపోతే మీ గురించి మీరు చెప్పండి అన్నప్పుడు కూడా ఒక 1 ఆర్ 2 పాయింట్స్ హైలైట్ చేసి చెప్పండి. సో, వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మీరు నిజంగానే కంపెనీతో వర్క్ చేయడానికొచ్చారు అని తెలియడానికి. నెక్స్ట్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ దాటకూడదు. గుర్తుపెట్టుకోండి. బికాజ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్. సీ అంటే ఎక్స్‌పీరియన్స్‌డ్ అంటే 5 మినిట్స్ పెట్టొచ్చనేది కాదు. బట్ అట్‌లీస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్‌కి 1 మోర్ మినిట్ ఉంటుంది. ప్రీవియస్ ఆర్గనైజేషన్స్, ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ చెప్పడానికి. బట్ మీరు మీ కాలేజ్ అండ్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ అలాంగ్ విత్ దట్ మీరేమైనా సర్టిఫికేషన్స్ ఇవన్నీ చేసుంటారు. సో, చాలా సింపుల్‌గా, చాలా క్లియర్‌గా 30 సెకండ్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి. అందులోనే మీకు బాగా ఏదైతే ఆనెస్ట్‌గా నాలెడ్జ్ ఉందో అది కొంచెం హైలైట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఇంటర్‌వ్యూయర్స్ మనకి అడిగే క్వెషన్స్ మన ఇంట్రడక్షన్ నుంచే ఉంటాయి. అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ ఎప్పుడూ కూడా ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి. మీకు ఆన్సర్ తెలిసినా, తెలియకపోయినా పర్వాలేదు. డైరెక్ట్‌గా ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడండి. అండ్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఆఫ్‌కోర్స్ ఇంగ్లీష్ ఏం మన మదర్ టంగ్ కాదు. ఇంటర్వ్యూస్ ఇంగ్లీష్‌లోనే ఉంటాయి. మనమేమి పర్ఫెక్ట్‌గా కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేయక్కర్లేదు. సింపుల్ వర్డ్స్ యూజ్ చేయండి. ఓకే. చాలా అంటే చాలా సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది గదా! అలా సింపుల్‌గానే యూజ్ చేయండి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడండి. ఎక్కడైనా చిన్న మిస్టేక్ వచ్చినా నాట్ ఏ ప్రాబ్లమ్. 1 సెకండ్ పాజ్ తీసుకోండి. అపాలజీస్ ఫర్ థట్ అని చెప్పి మీరు ఎక్కడి నుంచి పాజ్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. సో, దానివల్ల ఏమీ డ్రాబ్యాక్ లేదు. సో, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా రాంగ్ అవ్వగానే పానిక్ అయిపోవడం అలా అవ్వకండి. అపాలజీస్ ఫర్ థట్ అని చెప్పి కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ మీ ఆన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మేము నిన్నెందుకు హైర్ చేసుకోవాలి అని అడిగారనుకోండి. ఎందుకు హైర్ చేసుకోవాలి మాత్రమే మాట్లాడండి. కానీ మీరు కాలేజ్‌లో ఏం చేశారు? అక్కడ ఏం చేశారు? ఇవన్నీ కాదు. మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ కోఆర్డినేటరో లేకపోతే ఒక కోడింగ్ జాబ్‌కి వెళ్లారు. ఆహ్, ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనుకుందాం. సో, వాళ్ళు ఎందుకు హైర్ చేసుకోవాలి అన్నప్పుడు నేనిలా మీ ఆర్గనైజేషన్ చూసాను. ఇది సో అండ్ సో అండ్ నాది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ స్కిల్స్. ఆల్రెడీ నేను దీనిలో స్కిల్ కూడా ఐ మీన్ స్కిల్ కూడా అప్‌గ్రేడింగ్ కూడా చేసుకున్నాను. దాని మీద పర్టిక్యులర్ సర్టిఫికేషన్ మీరు చూసినట్టయితే ఉంది. సో, థియరాటికల్లీ నాకు దాని మీద ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంది. అలాగా ఆ స్పెసిఫిక్ క్వెషన్ ఏదైతే ఉందో దానికి క్లియర్‌గా స్ట్రెయిట్ ఆన్సర్ ఇవ్వండి. ఏదో లెంథీ ఆన్సర్ ఇచ్చేసి ఏవో డిఫరెంట్ డిఫరెంట్ న్యూ వర్డ్స్ యూజ్ చేస్తే కన్సిడర్ నో. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది మీ నుంచి ఎందుకు? ఓకే. అది చాలా క్లియర్‌గా ఉండాలి. మోస్ట్ ఎవ్వరికైనా సరే ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్. ఎక్స్‌పెక్టెడ్ అనే కన్నా డెఫినిట్‌గా వచ్చే క్వెషన్స్. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. సో, అది బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆహ్, ఇంకొకటి మేమెందుకు మిమ్మల్ని హైర్ చేసుకోవాలి? ఇది జనరిక్‌గా 60-70% అడిగే క్వెషన్. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ అనేది ఎందుకు అడుగుతారు అంటే, మనమేమి నాకే వీక్‌నెస్ లేదు. నో, నో, నో. మనకి ఏదుందో అది హానెస్ట్‌గా చెప్పడంలో తప్పు లేదు. దాని నుంచి వాళ్ళేం మనల్ని జడ్జ్ చేయట్లేదు. జస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు అండర్‌స్టాండ్ అంటే వాళ్ళు మీ నుంచి మీరు ఎంత హానెస్ట్‌గా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలనే అనుకుంటున్నారు. మేబీ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చిందా? ఆ సాల్వింగ్ మీరు ఇమ్మీడియేట్‌గా మీరు చేయలేరా? మీకు కొంచెం టైం కావాలా? సో, అది మీ వీక్‌నెస్ అయ్యుండొచ్చు. ఐయామ్ జస్ట్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏదైనా సరే ఇట్ ఈస్ ఓకే టు హైలైట్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. కాకపోతే ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే స్ట్రెంగ్త్స్‌ని గట్టిగా హైలైట్ చేసుకోండి. వీక్‌నెస్‌ని కూడా చెప్పండి. జస్ట్ నార్మల్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళేదైనా అడిగినప్పుడు ఇప్పుడు మీరేదో ప్రాజెక్ట్ చేశాను, లేకపోతే ఇంటర్న్‌షిప్ చేశాను అని చెప్తారు. ఆ ఇంటర్న్‌షిప్ గురించి ఓకే. నాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అన్నప్పుడు ఒక చిన్న రిలవెంట్ ఎగ్జాంపుల్ పెట్టుకోండి. సో, అంటే టెక్నికల్‌గా మీరేం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అక్కడ అపోజిట్ ఇంటర్వ్యూయర్‌కి తెలియాలన్న రూల్ లేదు. బికాజ్ అక్కడ హైర్ చేసుకుంటున్నది వేరు. మీరు చేసినటువంటి ఇంటర్న్‌షిప్ వేరేదయ్యుండొచ్చు. సో, ఆడియన్‌కి అర్థమయ్యేలాగా ఒక బిజినెస్ లాంగ్వేజ్‌లో అంటే ఒక సింపుల్ లాంగ్వేజ్‌లో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్‌లో ఇదొక టిప్ ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ఒక స్మార్ట్ క్వెషన్ అనేది రెడీగా పెట్టుకోండి. స్మార్ట్ క్వెషన్ అంటే ఏదో ఎక్కడో లేని క్వెషన్ కాదు.
సింపుల్. వాళ్ళే మిమ్మల్ని అడిగారు. మేమెందుకు మిమ్మల్ని హైర్ చేసుకోవాలి అని. మీరు ఆల్రెడీ మీ స్ట్రాంగ్ సమ్మరీలో ఏమని ఇచ్చుంటారు? నేను నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో సో అండ్ సో రోల్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ రోల్ ఏది? మీరు ఎలాగో వెళ్ళే స్పెసిఫిక్ స్కిల్ సెట్ మీదే పెట్టుంటారు 90%. సో, మీరు అడగండి. ఇలా నేను కరెంట్‌లీ ఈ రోల్‌లో లైక్ ఐ మీన్ దీనికి వచ్చాను. సో, ఇఫ్ ఐ గివ్ మై 100% ఎఫర్ట్ అన్నీ నా సైడ్ నుంచి ఉండి, కంపెనీ సైడ్ నుంచి గ్రోత్ అన్నీ బావుంటే, నేను ఈ పర్టిక్యులర్ నా ఎయిమ్‌కి ఎన్ని ఇయర్స్‌లో రీచ్ అవ్వగలుగుతాను. లేదు ప్రెజెంట్ నేను ఆల్రెడీ ఆర్గనైజేషన్ ఐ థింక్ 2024లో సో అండ్ సో ప్లేస్‌లో ఉంది. అవార్డింగ్ అది. నెక్స్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి? ఆర్గనైజేషన్ గ్రోత్ ఏంటి? సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. ఫస్ట్ థింగ్ మీరు కంపెనీ గురించి ఆహ్, చదివి అంటే లైక్ అండర్‌స్టాండ్ చేసుకొని వచ్చారు. రెండోది యూ ఆర్ టాకింగ్ అబౌట్ ద కంపెనీస్ ఫ్యూచర్ యాస్ వెల్. అంటే మీరు ఆర్గనైజేషన్ ఫ్యూచర్ కూడా మాట్లాడుతున్నారు. సో, అలాంటిది ఏదైనా కొన్ని స్మార్ట్ క్వెషన్స్ అనేవి అంటే హార్డ్‌లీ 1 క్వెషన్ మాత్రమే అడగండి. దాని ఎక్కువ క్వెషన్స్ కూడా అడిగి మరీ కన్‌ఫ్యూజ్ చేసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ స్కిల్స్. ఫస్ట్ థింగ్ స్కిల్స్ టు లెర్న్. ఇందులో టెక్నికల్ ఎనీవేస్ మీరు లెర్న్ అంటే లైక్ నేర్చుకుంటారు. అదే కదా మీరు జాబ్‌కి వెళ్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక జాబ్ రావాలి అంటే మీకు సంబంధించిన స్కిల్‌తో పాటుగా ఇంకా చాలా అవసరం. కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఆహ్, ఇంగ్లీష్ ఫ్లూయెంట్‌గా మాట్లాడేయాలి అది కాదు. కమ్యూనికేషన్ ఈజ్ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. ప్రొఫెషనల్‌గా ఉండండి. మీకొచ్చిన ఇంగ్లీష్‌నే కొంచెం స్లోగా అంటే ఫాస్ట్‌గా ఎప్పుడైతే మీరు ఫాస్ట్‌గా మాట్లాడతారో చాలా మిస్టేక్స్ వస్తాయి. కావాలంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూసుకోండి మిర్రర్ ముందు. కానీ పాజ్ ఇచ్చుకుంటూ అంటే నెమ్మదిగా కొంచెం స్లోగా నీట్‌గా ఉండాలి. సో, కమ్యూనికేషన్ అనేది డెఫినిట్‌గా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏంటంటే చాలామంది అంటే బాగా అలవాటున్న వాళ్ళ దగ్గర గానీ, వాళ్ళకి వాళ్ళు గానీ చాలా బాగా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలుగుతారు. బట్ ఆపోజిట్ న్యూ పర్సన్స్ అంటే స్ట్రేంజర్స్ ఎవరైనా వచ్చినప్పుడు సడెన్‌గా తెలియని ఇంటర్నల్ ఫియర్ అనేది డెవలప్ అయ్యి, దానివల్ల వచ్చింది కూడా మర్చిపోతారు. సో, మీకు మీరు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మిర్రర్ ముందు కానీ, ఏదో ఒక ర్యాండమ్ టాయ్ గానీ, ఇంట్లో ఏదైనా దేవుడు వాటెవర్ ఇట్ ఈస్ ఒక ఈవెన్ మీ పేరెంట్స్ దగ్గర కూడా రైట్? సో, వాళ్ళకర్థం కాకపోయినా ఇట్స్ ఓకే. వెళ్ళి వాళ్ళు వింటున్నారనుకుని మీ కమ్యూనికేషన్‌ని మీరు డెవలప్ చేసుకోండి. ఓకే. అండ్ బేసిక్ ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ అంటే ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్ ఉంటాయి కదా! ప్రోగా చేయాల్సిన అవసరం లేదు ఎక్స్‌పర్టీస్ లెవెల్‌లో. బట్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ఇది ఏ స్కిల్ ఉన్న వాళ్ళకైనా సరే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, టైమ్ మేనేజ్‌మెంట్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. బట్ అవన్నీ డెవలప్ చేసుకోండి. అండ్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్ సెట్ ఆ టెక్నికల్ స్కిల్ ఏదైతే ఉందో అది కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేయండి. ఓకే. అది కోడింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అండ్ మీ ప్రొఫైల్ బిల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసారు. మీ రెజ్యూమ్ నెక్స్ట్ లెవెల్ అంటే చాలా బావుంది. కానీ ఎలా రీచ్ అవుతుంది ఇంటర్‌వ్యూయర్స్‌కి? సో, మీ ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవాలి కదా! సో, నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటి మంచి ఏవైతే మనకి ఇలా ఇంటర్‌వ్యూస్, కాల్స్ ఇవన్నీ వస్తాయో ఇలాంటి మంచి ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ ప్రొఫైల్ హైలైట్ అయ్యేలాగా మీరు డెఫినిట్‌గా బిల్డ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు అంటే ప్రాపర్‌గా ఎలా ఇప్పుడు చాలామందేంటంటే చాలా టాలెంటెడ్ వాళ్ళుంటారు. బట్ వాళ్ళకి జాబ్ అప్లై చేయడం రాదు. లేదా ఎలా అప్లై చేయాలో తెలియకపోవచ్చు. దానివల్ల కూడా మనకి కావాల్సింది రాదు. సో, మీరేంటంటే నేను జస్ట్ లింక్డ్ఇన్, నౌకరీ తీసుకుంటున్నాను. ఎందుకంటే పర్సనల్‌గా నాకొచ్చిన మాక్సిమం జాబ్ ఆపర్చునిటీస్ అన్నీ ఈ 2 ప్లాట్‌ఫార్మ్స్ నుంచి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను యాస్ ఎ రిఫరెన్స్. ఇంకా బయట మంచి మంచివి ఇండీడ్ ఇలా డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఉన్నాయి. సో, మీరొకసారి చెక్ చేసుకోండి. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో మీ రెజ్యూమేని పెట్టండి. ఫస్ట్ పాయింట్ అది ఇంపార్టెంట్. రెండోది ఆర్గనైజేషన్ ఇప్పుడు మీ స్కిల్ సెట్ ఏ కంపెనీస్‌లో కొంచెం ఎక్కువుంటుందో మీకు అర్థమవుతుందో, ఆ కంపెనీస్ పేజెస్‌ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రీక్వెంట్‌గా. ఎందుకంటే జాబ్ పోస్ట్స్ ఏమైనా వస్తున్నాయా ఇవన్నీ చూసుకోవడానికి. నెక్స్ట్ రైట్ టైంకి అప్లై చేయాలి. ఎలా అంటే ఎవ్రీ డే ఆహ్, ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ ఇది నాకు హెల్ప్ అయింది. నేను అంటే లైక్ నా సరౌండింగ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళకి కూడా హెల్ప్ అయింది. సో, మార్నింగ్ 9 ఏఎం టు 11 ఏఎం ఈస్ ద బెస్ట్ టైమ్.
మీరు డెఫినెట్‌గా జాబ్ అప్లై చేయాలి అంటే అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఒక 2, 3 డేస్ లైన్‌గా చేసి ఫోర్త్ డే ఒక్క కాల్ కూడా రావట్లేదులే. నో. 1 మంత్ అయినా పర్వాలేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు దేనికోసం కష్టపడుతున్నారు? జాబ్ కోసమే. సో, ఒక 1 మంత్ ఏంటి, 6 మంత్స్ ఏంటి, కన్సిస్టెంట్‌గా ట్రై చేయండి. తప్పులేదు. డెఫినెట్‌గా వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి, మన ఫ్రెషర్స్ జాబ్ రావట్లేదు, వాళ్ళకొచ్చేస్తుంది. ఈ కంగారులో ఏ ఆపర్చునిటీస్ పడితే దానికి చేయకండి. ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీ గోల్ కోడింగ్ మీద అయితే కంప్లీట్‌గా దాని మీదే చెయ్యండి. డెఫినిట్‌గా జాబ్స్ ఉన్నాయి. ఉన్నాయని మీకు తెలుసు. అందుకే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా! సో, అది కోడింగ్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు. ఈవెన్ నాన్ ఐటీ వాళ్ళకి కూడా, ఇదేం ఐటీ అని నేను చెప్పట్లేదు. నాన్ ఐటీ అయినా సరే, మీ గోల్ ఏంటో దాని మీదే ఫోకస్ చేసి, ఆ రిలవెంట్ రోల్స్ మీద మాత్రమే జాబ్‌కి అప్లై చేయండి. ఏది పడితే అది చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు పెట్టింది రెజ్యూమేలో ఒకటి, మీరు అప్లై చేస్తున్న రోల్ ఒకటి, దానివల్ల ఆ ప్లాట్‌ఫార్మ్స్ మిమ్మల్ని ఎలా హై ప్రొఫైల్ కింద రీచ్ చేయగలుగుతాయి? కాదు కదా! బట్ మీరు కన్సిస్టెంట్‌గా మీ స్కిల్ సెట్ మీదే పెట్టడం వల్ల, ఈవెన్ ఒక ఆర్గనైజేషన్ చూజ్ చేయకపోయినా, ఈ ప్లాట్‌ఫార్మ్స్ కూడా అనాలిసిస్ చేస్తాయి కదా! సో, దానివల్ల ఈరోజు కాకపోయినా రేపైనా డెఫినెట్‌గా మీకు వస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, ఆఫ్‌లైన్ వాకిన్స్ ఉంటాయి గదా! కంపెనీ అంటే లైక్ అన్నీ ఆన్‌లైన్ కాల్స్ రావాలని లేదు. ఆఫ్‌కోర్స్ కోవిడ్ తర్వాత ఇది కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా, స్టిల్ ఇప్పటికి కూడా వాకిన్స్ అనేవి నడుస్తున్నాయి. సో, మీ స్కిల్‌కి సంబంధించి ఏ ఇంటర్వ్యూ కాల్ వచ్చినా, వాకిన్స్ అనేది రెగ్యులర్‌గా చేయండి. ఇది ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు 3 ఆర్గనైజేషన్స్ నుంచి మీకు కాల్స్ వచ్చాయి. ఏబీసీ. ఏ 10 క్వెషన్స్ అడుగుతారు. బి 10 అడుగుతారు. సి 10 అడుగుతారు. మీరు నోటీస్ చేస్తే ఏబీసీలో అట్‌లీస్ట్ 40-30% మ్యాచ్ అవుతాయి. ఆ క్వెషన్స్‌లో మీరు అన్నీ ఆన్సర్ చేయలేకపోతే మిగిలినవి వెన్ యూ కమ్ బ్యాక్ అంటే మీరు వెనక్కి వచ్చి చూసుకొని వాటిని గురించి కూడా ప్రిపేర్ అయినప్పుడు ఇలా ఒక కంటిన్యూయస్‌గా ఆర్ కన్సిస్టెంట్‌గా ఒక 10, 8 ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత 11థ్ ఇంటర్వ్యూలో అన్నీ మీరే చెప్పే పొజిషన్‌లో ఉంటారు. కావాలంటే ట్రై చేయండి. ఇది ఎప్పుడు హెల్ప్ అవుతుందంటే, అక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత మనకి రాలేదా? వదిలేసామా? నో. ఆ ఇంటర్వ్యూలో ఏం అడిగారు? మనం ఏం చెప్పగలిగాము? ఏమి ల్యాక్ అయ్యి ఉన్నాము? ఏమి నేర్చుకోవాలి? సో, అది ఎప్పుడైతే మీరు ప్రాసెస్ చేస్తారో డెఫినెట్‌గా ఈరోజు కాకపోయినా రేపైనా మీరనుకున్న గోల్ రీచ్ అవుతారు. ఇంకొకటి, మీ రిఫరల్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీరు జాబ్ అడుగుతున్నారు. దాంట్లో నథింగ్ ఈజ్ రాంగ్. ఇందులో తప్పు లేదు. రిఫర్ చేయడం వరకు మాత్రమే వాళ్ళ పని. మీ టాలెంట్ వల్లే మీకు జాబ్ వస్తుంది. మీరు 10 పీపుల్‌ని అడిగితే ఆఫ్‌కోర్స్ ఐ అండర్‌స్టాండ్. చాలా సార్లు చూస్తాము, చేస్తాము అంటారు, చెయ్యరు. నాకది అర్థమవుతుంది. కానీ మీరు 10 మందిని అడిగినప్పుడు 10 మందిలో ఒక్కళ్ళైనా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు గదా! ఆ ఒక్క పర్సన్ రైట్ పర్సన్ అయితే, కరెక్ట్‌గా రిఫర్ చేసేవాళ్ళైతే సో, రిఫర్ చేయమని అడగడం మీకెంత పని? 1 మినిట్ పని. మీ రెజ్యూమ్ షేర్ చేస్తున్నారు. అందులో మీరేం చెయ్యట్లేదు. మీ దగ్గరున్న రెజ్యూమ్‌ని మాత్రమే మీరు చేస్తున్నారు. సో, అడగండి. అందులో ఎటువంటి తప్పు లేదు. నెక్స్ట్ డూస్, డోంట్స్. అసలు ఫస్ట్ ఏం చేయాలో చూద్దాం. మీరు ఆఫ్‌లైన్ అవ్వచ్చు, ఈవెన్ ఆన్‌లైన్ ఇంటర్వ్యూస్ అయినా కూడా ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. రెండోది, ఆన్ టైమ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ సో మెనీ రీజన్స్ ఉంటాయి. కావాలంటే ఒక 1 అవర్ ముందు వెళ్లి కూర్చోండి. వన్ డే మీ లైఫ్ కోసం 1 అవర్ ముందు పెట్టడంలో రాంగ్ లేదని నా ఫీలింగ్. సో, పెట్టండి. అండ్ మీ స్కిల్స్ గురించి చాలా ఓపెన్, హానెస్ట్‌గా ఉండండి. ఇప్పుడు మీరు ఒక మెషిన్ లెర్నింగ్ స్కిల్ సెట్ జాబ్ రిలేటెడ్‌కి వెళ్లారనుకుందాం. మీ స్కిల్ సెట్టే మెషిన్ లెర్నింగ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మెషిన్ లెర్నింగ్‌తో పాటుగా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చా? లేకపోతే ఇంకేదైనా వచ్చా అని అడగొచ్చు. జాబ్ వచ్చేయాలన్న ఆలోచనతో వచ్చు నేర్చుకున్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలియకపోతే. మీరు ఏమని చెప్పొచ్చు అంటే నా కరెంట్ స్కిల్ సెట్ మెషిన్ లెర్నింగ్. నేను దీని మీద ఫోకస్డ్‌గా నేర్చుకున్నాను. బట్ ఈ జాబ్ ప్రొఫైల్‌కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే సో అండ్ సో ఇంకేదైనా కూడా ఉంది అంటే డెఫినెట్‌గా నేను గివెన్ అన్ ఆపర్చునిటీ నేను నేర్చుకొని చేస్తాను. ఇలా చెప్పడంలో తప్పులేదు. కానీ నాకు వచ్చు అని మాత్రం ఫేక్‌గా పెట్టకండి. అండ్ మొత్తం ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫీడ్‌బ్యాక్ అడగండి. ఫీడ్‌బ్యాక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 2 రీజన్స్. ఫస్ట్ థింగ్, ఒకవేళ మొత్తం పాజిటివ్‌గా అయిందనుకోండి, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు చెప్పేస్తారు. రెండోది, ఈవెన్ మీరు అనుకున్నట్టు అవ్వకపోయినా వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్‌లో మీరు ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చో ఈజీగా తెలుస్తుంది. సో, డెఫినిట్‌గా ఫీడ్‌బ్యాక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్.
అండ్ లాస్ట్‌గా ఏంటంటే, మీ రెజ్యూమేని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేయడం అంటే లేని స్కిల్స్ యాడ్ చేయమని కాదు. ఇప్పుడు ఈరోజు మీరు ఈ రెజ్యూమే ప్రిపేర్ చేశారు. లెట్ అంటే ఒక 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత మీకు జాబ్ రాలేదు. అంటే స్టిల్ మీరు జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారు. ఆ 2 మంత్స్ కూడా అక్కడ మీరు యాడ్ అయ్యేలాగా ఏదో చేసుంటారు కదా! ఈలోపు ఏదో స్కిల్ అప్డేట్ అయ్యుంటారు. లేకపోతే మీరు ఇందాకేమో ఫస్ట్ అంటే లాస్ట్ టైమ్ పెట్టినప్పుడు ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్ అని పెట్టుంటారు. సో, చాలా క్లియర్‌గా మీ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పటికప్పుడు క్లియర్‌గా అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చెయ్యాలో నేర్చుకునే ముందు ఏం చెయ్యకూడదో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మీద ఇంప్రెషను మనం చేసే వాటి మీదే పడుంటుంది కదా! సో, మనం ఎప్పుడైనా సరే పాజిటివ్ కన్నా నెగెటివ్ అనేది ఫాస్ట్‌గా రీచ్ అవుతది. సో, ఇందులో చాలా క్లియర్‌గా ఉండాలి. ఇక్కడ డోంట్ లై అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశాను అంటే, ఇందాక చెప్పినట్టుగా లేని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఈ స్కిల్ ఒచ్చు. నేను అది ఇది నో. మనకి ఏదుందో అదే. సో, అబద్ధం అనేది చెప్పకండి. సెకండ్ వన్ ఫాస్ట్‌గా మాట్లాడకండి. ఫాస్ట్‌గా మాట్లాడకండి అంటే ప్రతి వర్డ్‌కి పాజ్ ఇచ్చి, గ్యాప్ ఇచ్చి మాట్లాడమని కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మీ అందరికీ క్లియర్‌గా అర్థమవుతుంది. రైట్? ఇలా మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు నేను మాట్లాడకండి, చేయకండి. సో, ఇందులో లాస్ట్ వర్డ్ మీకెంత అర్థమవుతుంది? లేదు. సో, మాట్లాడే ప్రతి పదం కూడా స్పష్టంగా, క్లియర్‌గా ఉండాలి. పానిక్ అవ్వకూడదు. పానిక్ ఎప్పుడు అవుతాము అంటే జనరల్‌గా ఇది మెయిన్‌గా ఫ్రెషర్స్ అని కాదు. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళకి కూడా నడుస్తది. వాళ్ళేదైనా 4, 3 క్వెషన్స్ అడిగినప్పుడు మనం 4 ఆన్సర్ చేయలేకపోయినప్పుడు పానిక్ అయిపోతాం. ఎందుకంటే ఓకే. ఏది ఆన్సర్ చేయలేకపోయానన్న టెన్షన్. కానీ వాళ్ళడిగింది ఫస్ట్ 3 క్వెషన్సే కదా! ఇంకా నెక్స్ట్ ఒక 20 క్వెషన్స్ ఉన్నాయేమో! ఆ లాస్ట్ 13 క్వెషన్స్ అవన్నీ మీకు తెలుసేమో! సో, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్‌కోర్స్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అలాగని మీరు 3 క్వెషన్స్ చెప్పనంత మాత్రానికి 100% రాదు కదా! మేబీ మీరు ఫోర్త్ క్వెషన్ నుంచి కన్సిస్టెంట్‌గా 9థ్ క్వెషన్ అంటే ఒక నెక్స్ట్ 4, 5 క్వెషన్స్ కన్సిస్టెంట్‌గా ఆన్సర్ ఇచ్చుంటే ఇంప్రెషన్ డెఫినిట్‌గా చేంజ్ అవుతుంది గదా! సో, దట్ ఈస్ ఫైన్. మీకు తెలియకపోయినా దట్ ఈస్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడిగారు. మీకు తెలీదు. పానిక్ అయ్యి టెన్షన్ పడటం కన్నా ఏం అడుగుతున్నారు అనేది గ్రహించటానికి ట్రై చేయండి. సో దట్ ఆ ఇంటర్వ్యూ మీది కాకపోయినా అవి మీరు వెళ్లి ప్రిపేర్ అయితే డెఫినిట్‌గా నెక్స్ట్ ఇంటర్వ్యూ మీదే గదా! ఇలా పాజిటివ్‌గా ఉండటానికి ఆలోచించండి. నెక్స్ట్ ఫ్రెషర్ మిస్టేక్స్. ఇది ఎందుకు నేను ఎంప్టీ పేజ్ పెట్టానో చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఫ్రెషర్స్ అని కాదు నేను ఈ మధ్య నోటీస్ చేస్తున్నాను. అందరూ చేస్తున్న మిస్టేక్. జాబ్ రావాలి, ఎలాగైనా జాబ్ వచ్చేయాలి అన్న టెన్షన్‌లో మనం ఏం చేస్తున్నామో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మనకి జాబ్ ఎందుకు కావాలి? మనీ ఎర్న్ చేయడానికే కదా! మరి అలాంటప్పుడు ఎవరో వచ్చి నువ్వు ఇంత మనీ ఇస్తే నేను జాబ్ ఇప్పిస్తాను అంటే ఎలా ట్రస్ట్ చేస్తున్నారు? మనకి మనీ ఇచ్చి జాబ్ ఇద్దామనుకునే వాళ్ళు మన దగ్గర మనీ ఎందుకు తీసుకుంటారు? సో, కొంచెం 1, 2 మినిట్స్ ఆగి ఆలోచించండి. ఆనెస్ట్‌గా ఏ ఆర్గనైజేషన్ గానీ, ఏ హెచ్ఆర్ గాని జెన్యూన్‌గా జాబ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా మనీ ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. అలా మనీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది మీరు టెన్షన్‌లో ఉన్నారు జాబ్ కోసమని అండ్ దే ఆర్ ఫేక్. సో, మనీ ఇస్తేనే జాబొస్తది. నో. మనం వెళ్తుందే మనీ ఎర్నింగ్ కోసం. మనకి మనీ ఇచ్చేవాళ్ళు మన దగ్గర నుంచి మనీ ఎక్స్‌పెక్ట్ చేయరు. సింపుల్ లాజిక్. సెకండ్ మిస్టేక్. ఒక 4, 5 ఇంటర్వ్యూలు ఇచ్చేసేటప్పటికి 4, 5 ఇంటర్వ్యూలు పోతే నేనింక ఈ రోల్‌కి సూట్ అవ్వను. ఈ జాబ్‌కి సూట్ అవ్వను. వెంటనే ఎవరో వచ్చి బయట ఇది బావుంది ఇది చేసేయి. చేంజ్ అయిపోతాం. అది ఒక 2 మంత్స్ చేస్తారు. అది అవ్వలేదు. ఇంకొకళ్ళొస్తారు. ఇలా మీ కెరియర్‌ని మీరే స్పాయిల్ చేసుకుంటున్నారు. మీరు ఏది అవ్వాలనుకుంటుంది టేక్ టైమ్ కొంచెం వైస్‌గా చేసుకోండి. తప్పు లేదు. 10 కాదు. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. అఫ్‌కోర్స్ నా ఫస్ట్ జాబ్ క్యాంపస్‌లోనే వచ్చింది. క్యాంపస్‌లో వచ్చింది కాబట్టి నేను ఒక హ్యాపీగా సెటిల్డ్ అనేసుకొని జాబ్ మారటానికి ట్రై చేయలేదు ఇనీషియల్‌గా. బట్ లేటర్ నేనెప్పుడైతే రియలైజ్ అయ్యానో ఇది కరెక్ట్ కాదు అని
వన్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకొక దానికి మారటానికి నాకు ఆ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్వ్యూ లేకపోవడం వల్ల 25 ఇంటర్వ్యూస్ ఇచ్చాను నేను. నాట్ 1, నాట్ 2 కన్సిస్టెంట్‌గా. 24 ఇంటర్వ్యూస్‌లో ఏం అడుగుతున్నారో ప్రతీదీ నోట్ చేసుకునేదాన్ని. ప్రతీదీ ప్రిపేర్ అయ్యేదాన్ని. అండ్ 25థ్ ఇంటర్వ్యూకొచ్చేటప్పటికి అఫ్‌కోర్స్ 23rd నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. బట్ ద ఫైనల్ ఇంటర్వ్యూ వచ్చే టైంకి నేనే ప్రో అయిపోయాను. అంటే లైక్ నాకు అర్థమైంది. మనం ఎంత కష్టపడుతున్నా ఆ టైంకి ఇంటర్వ్యూ ఫేస్ చేసే ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలి. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్న నేను కూడా కన్సిస్టెంట్‌గా ఇచ్చాను. సో, 1 మంత్ కాదు, 2 మంత్స్ కాదు. ట్రై చేయండి. ట్రై హార్డ్. మీరు కన్సిస్టెంట్‌గా ట్రై చేయకుండా వాళ్ళకి వీళ్ళకి రెజ్యూమ్ ఇచ్చేసి నాదయిపోయింది అంటే నో. వాళ్ళు మనది మనమే చేయనప్పుడు వాళ్ళు వీళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా! సో, ట్రై చేయండి. నౌకరీలో అప్డేట్ చేయండి. లింక్డ్ఇన్‌లో అప్డేట్ చేయండి. వాకిన్స్‌కి వెళ్ళండి. నాట్ 1, నాట్ 2 ఎవ్వరు ఏ సజెషన్ ఇచ్చినా కూడా పాజిటివ్‌గా తీసుకోండి. సో, ఏది కూడా ఇమ్మీడియేట్‌గా గివ్ అప్ చెయ్యకండి. గివ్ అప్ చేశారు అంటే, ఈరోజు కాకపోయినా రేపు మీరు చేసుకున్న ఇంకొకటి అయినా కూడా అలాగే అవుతుంది. సో, గివ్ అప్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టండి. థర్డ్ వన్, మనకి జాబ్ ఆర్ ఎర్నింగ్ ఉన్నప్పుడు, ఎర్నింగ్ లేనప్పుడు డెఫినెట్‌గా చాలా వస్తుంటాయి. ప్లీజ్ అవన్నీ పక్కన పెట్టండి. ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఫోకస్ ఆన్ యువర్ గోల్. ఓకే. అండ్ లాస్ట్ వన్, ఈ బుక్ ఎందుకు తీసుకొచ్చాను? ఇప్పుడు నేను ఇదంతా కూడా పవర్ పాయింట్‌లో ప్రెజెంట్ చేసి నీట్‌గా చెప్పేయొచ్చు ఫాస్ట్‌గా. బట్ నాకు పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేనేదైనా ప్రిపేర్ అవ్వాలి, ఎవరికైనా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా నాకు నేను మెమరైజ్ చేసుకోవాలి, లేదు నాకు నేను పర్ఫెక్ట్‌గా కాంటెంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే, నేను బుక్‌లో రాసుకొని ప్రిపేర్ అయితేనే నాకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా యాక్చువల్లీ నేను బుక్ లేకుండా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను మీ అందరికి. ఎందుకంటే నాకు నేను ఓన్‌గా రాసుకున్నాను కాబట్టి. బట్ చాలామంది ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు చూసినా, లేకపోతే ఎవరికైనా ఈ హైలైట్ బుల్లెట్ పాయింట్స్ ఓ స్పెసిఫిక్ పేజ్‌ది కావాలి అంటే రిపీటెడ్‌గా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి, నేను ప్రతీదీ కూడా ఇలా పేజ్ బై అందుకే మీరు గమనిస్తే ప్రతి టాపిక్కు నేను ఎవ్రీ పేజ్ సెగ్రిగేట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు కూడా ఈ టిప్‌ని ట్రై చేయండి. కంప్యూటర్ కన్నా ఇంకొకటేంటంటే, మనకు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చొని కూడా కాన్సంట్రేటెడ్‌గా పని చేయలేం. బట్ మీరెప్పుడైతే బుక్‌లో ప్రిపేర్ అవుతూ చేస్తారో ఆఫ్‌కోర్స్ టైం పడుతున్నా గూడా డెఫినెట్‌గా అది మీ మైండ్‌లో ఉండిపోతుంది. ఎందుకంటే మీరు చదువుతారు, అర్థం జేసుకుంటారు. మోర్ దాన్ ఎనీథింగ్ మీకు మీరు మెమరైజ్ చేసుకుంటారు, అర్థం జేసుకుంటారు. అది ఇంపార్టెంట్. సో, ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. కన్సిస్టెంట్‌గా అప్లై చేయండి. కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అవ్వండి. పానిక్ అవ్వకండి. గివ్ అప్ ఇవ్వకండి. డెఫినెట్‌గా ఈ టిప్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా కావాలి అన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ డెఫినెట్‌గా వస్తాయి. అండ్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బీ సేఫ్. టేక్ కేర్ అండ్ బాయ్.